హమాస్ ఏదైతే అతిపెద్ద తీవ్రవాద సంస్థ, అదే సందర్భంలో దాన్ని మత సంరక్షణ సంస్థగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో అన్నది ఈ మధ్యన మనం కూడా తెలుసుకున్నాం. అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇదంతా చూస్తున్నాం. ఇందులో కీలకమైనటువంటి ఒక పక్కన దీని కారణంగానే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం దాదాపుగా 8 నెలలుగా జరుగుతోంది, 9 నెలలుగా జరుగుతోంది. అలాంటి అంశంలో ఇప్పుడు కొత్త కీలకమైన పరిణామం చోటు చేసుకుని హమాస్ చీఫ్ హతమయ్యాడు, హత్య చేయబడ్డాడు. ఇది ఏదో డ్రోన్ల దాడిలోనో లేకపోతే మిస్సైళ్ల దాడిలోనో కాదు. ఇరాన్ ఏదైతే ఈ హమాస్కి కీలకమైనటువంటి స్థానం ఉందో, హమాస్ని పెంచి పోషిస్తోందో, హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఈ తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుందో ఆ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అతను హతం కావడం అన్నటువంటిది సంచలనం సృష్టించేటువంటి అంశం. ఈ తీవ్రవాదులందరినీ ఇరానే కాపాడుతోంది లేదా ఇరానే పోషిస్తోంది అనడానికి సాక్ష్యం ఎవరైతే ఈ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో ఉన్నాడు. తాజాగా ఇరాన్ ప్రభుత్వం కూడా అతని హత్యని ధృవీకరించింది. ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ అధికారికంగా అతను హత్య చేయబడ్డాడు అన్నటువంటిది ప్రకటించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ టెహ్రాన్లోని ఇంటి దగ్గర ఈ హత్య జరిగిందన్నటువంటిది ప్రకటించింది. హనియా ఆయన బాడీగార్డ్ ఇద్దరు కూడా హత్యకు గురయ్యారు. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆ తర్వాత అక్కడే ఇరాన్లోని అతని ఇంటికి హనియా వచ్చినప్పుడు అక్కడే ఉందట హనియాకి ఇల్లు. ఆ ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ దాడి జరిగింది అన్నటువంటి విషయం తేలింది. అంటే ఇరాన్ లోపలికి వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళు ఈ హత్య చేయించారు. మొసాద్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద ఉగ్రవాద సంస్థ, ఇదే పెద్ద ఏజెన్సీ ఉందో మొసాద్ అనేటువంటిది, వాళ్ళకి సంబంధించిన నిఘా విభాగం ప్రపంచంలో ఎక్కడున్న ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల అంతు చూసేటటువంటి వ్యవస్థ ఇప్పుడు ఈ హతమార్చింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.